బీసీ కులగణన అనేది దేశానికి దిక్సూచిలా మారిపోతుందని పీసీసీ అధికార ప్రతినిధి మాస్టర్ కేవీఎస్వి ఆచార్య అన్నారు. బీసీపై దేశ చరిత్రలో ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ఉన్న బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారంటున్న కేఎస్వి ఆచార్యతో మా ప్రతినిధి హరీష్ రావు ఫేస్ టు ఫేస్. దీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో కులగణన జరగబోతుంది. ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చబోతుంది. ఈ నెల వచ్చే నెల 6వ తేదీ నుంచి కూడా 30వ తేదీ వరకు కులగణన పూర్తి చేయాలి. ఆ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఈ కులగణనతో కూడా వాళ్ళకు వాళ్ళ ఏదైతే సంక్షేమానికి కావచ్చు, వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లోకి వాళ్ళకు లబ్ధి పొందే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక ఇదే కులగణన పైన కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కులగణన అనేది దీనికి పూర్తి స్థాయిలో కులగణన సాధ్యం కాదు. దీనికి సాంకేతిక కారణాలు కూడా జోడింపు ఉంటుంది. మీది కులగణన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైనట్టుగా కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు పీసీసీ అధికార ప్రతినిధి ఆచార్య గారు. ప్రధానంగా చూడొచ్చు, కులగణన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కులగణన హామీని, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చబోతుంది. ఈ కులగణన ఎలా ఉండబోతుంది? దాదాపు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న ఈరోజు ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఇవాళ దేశ చరిత్రలో ఒక ప్రతిష్టాత్మకంగా బీసీల పట్ల తీసుకుంటున్నటువంటి నిర్ణయము, రాహుల్ గాంధీ గారు సాహసోపేతంగా భారత్ జోడో యాత్రలో ఏదైతే దేశ ప్రజలకు బీసీల యొక్క సెన్సెక్స్ తెలపాలని చెప్పిండో, ఆ యొక్క మొదటి అడుగు తెలంగాణ నుంచి పడడం నిజంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ కులగణన అనేది జరగడం అనేది నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే దాదాపు 8 కమిషన్లు వచ్చినాయి ఈ దేశంలో. కాకా కాలేల్కర్ కమిషన్ కానీ, మండల్ కమిషన్ కానీ, మాధవరావు కమిషన్ కానీ, దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్ కానీ, ఎన్కే మురళీధర్ కమిషన్ కానీ, ఇప్పుడు రోహిణి కమిషన్ కానీ, 8 కమిషన్లు వచ్చినా కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతులు మారలేదు. ఇవాళ దేశంలో బీసీల సంఖ్య అధికంగా ఉన్న దాదాపు 65 నుంచి 70% బీసీలు ఉన్నా కూడా వాళ్ళకి రాజ్యాధికారం లేకపోవడం వల్ల వాళ్ళ అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారు. ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, సామాజిక పరంగా కానీ అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి ఈ యొక్క తత్వాన్ని మరి తిరిగి వాళ్ళ యొక్క బీసీల బీసీ రాజ్యాధికారం దిశగా పయనించాలంటే కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఆ నిర్ణయంలో భాగమే ఇవాళ బీసీల యొక్క కులగణన చేయడం జరిగింది. 10 ఏళ్ళ అధికారంలో నుండి కూడా ఎక్కడ బీసీలను గుర్తించని సన్నాసులు, మరి కేంద్రంలో బీజేపీ కూడా పెద్ద మాట్లాడుతుంది. నరేంద్ర మోడీ బీసీ ప్రధాని ఉన్నాడు కదా, 10 ఏళ్ళు ఏం గాడుదలు కాసిరు? ఎందుకు బీసీల పట్ల మీకు ఇంత చిత్తశుద్ధి లేదు? ఒక బీసీ ప్రధానిగా ఉండి కూడా అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిండు, కానీ బీసీల రిజర్వేషన్ పెంచలేకపోయింది. ఏమనంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటారు. అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పేజీ నంబర్ 98లో రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని మరి అవకాశం ఉన్నా కూడా మీరు ఎందుకు పెంచలేకపోయినరు? గతంలో బీఆర్ఎస్ పార్టీ 32 చేసింది. మరి కేంద్రంలో బీజేపీ ఉండి కూడా, బీసీ ప్రధాని ఉండి కూడా మరి 10 ఏళ్ల పాటు నువ్వు ఏం గాడుదలు కాసినట్టు? ఇవాళ రాష్ట్ర ప్రజలు ఇవాళ అందరూ సంతోషిస్తున్నారు. మాకు 52% రిజర్వేషన్ రావడం వల్ల బీసీలు సర్పంచులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, 52% ఉంటారు. ఎంపీటీసీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, జెడ్పీ చైర్మన్లు ఉంటారు, కౌన్సిలర్లు ఉంటారు, అదేవిధంగా చైర్మన్లు ఉంటారు. కాబట్టి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. జనాభా సంబంధించి కూడా జనాభా లెక్కల జరగబోతున్న నేపథ్యం ఉంది, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేయాలని కూడా ప్రధానమైన డిమాండ్ వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? జనాభా లెక్కలు దాదాపు 2011 వరకు, 2011 తర్వాత 2024 అంటే దాదాపు 13 సంవత్సరాలు అయినా కూడా ఇంకా జనాభా లెక్కలు చేయలే. అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండరు, ఇప్పుడు కూడా వాళ్ళ అధికారంలో ఉండరు. జనాభా లెక్కలు చేయడం వల్ల సెన్సెక్స్ ఏదైతే దేశ బడ్జెట్ ఏదైతే ఉందో, ఏ ఉండరు అనేది తెలిసినప్పుడే, అంటే కులగణన చేసినప్పుడే రాహుల్ గాంధీ గారి యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే బీసీల యొక్క సెన్సెక్స్ అనేది బయటపడాలి. మరి ఇన్నేళ్ళుగా 8 కమిషన్లు వచ్చింది. మొన్న మరి బీజేపీ ప్రభుత్వం రోహిణి కమిషన్ వేసింది. రోహిణి కమిషన్ ఏం వేసింది? ఉన్నటువంటి రిజర్వేషన్లో ఏ బీసీకి వర్గీకరణ చేసి దాన్ని డివైడ్ చేయాలంటారు. మా శాతమే మాది కాదంటున్నాం.
మాకున్నటువంటి 22% ఏ కమ్యూనిటీకి ఎంత ఇవ్వాలని అంటున్నారు ఆ రోహిణి కమిషన్లో. మా శాతమే అది కాదు, మాకు 65% మేము జనాలు బాగుండము. మా సంఖ్యని తేల్చండి. ఇవాళ ఈ రాష్ట్రంలో దేశంలో చెట్లకి, పుట్టలకి, గొర్రెలకి, పందులకి, కోళ్ళకి, కుక్కలకి లెక్కలు ఉన్నాయి. కానీ మా బీసీ జనాభాకి లెక్కలు కట్టి మా దామాషా ప్రకారం మాకి వాటాలు కేటాయించాలి, మా అభివృద్ధి కేటాయించాలనేదే మా సంపూర్ణమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుండడం చాలా సంతోషకరం. ప్రధానంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఒక బీసీ ప్రధానమైన మోడీ బీసీ సంబంధించిన సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఆ బీసీ సంబంధించిన రిజర్వేషన్ని కూడా తగ్గించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నాం. ఇక బీసీలకు సంబంధించి కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో కూడా ప్రాధాన్యత కల్పించేందుకు ఈ కులగణన తోడ్పాటు అవుతుందని కూడా ఆచార్య గారు.